ఈరోజు నేను బాదుషాలు చేయబోతున్నానండి. ఇదిగోండి, కప్పు పిండి తీసుకుంటున్నాను. కప్పు పిండికి కప్పు పంచదార తీసుకుంటున్నాను. ఇదిగోండి 4 యాలక్కాయలు తీసుకుంటున్నానండి. 4 చెంచాలు నెయ్యి అండి. ఇదిగో కొద్దిగా వంట సోడా అండి, కొద్దిగా సాల్టు. ఇదండి ఇప్పుడు చేసే విధానం చూపిస్తానండి. కప్పు పిండి వేసుకుంటున్నానండి. మైదా పిండి తీసుకున్నానండి కప్పు. ఇదండి కొద్దిగా సాల్ట్ అండి, చిటికెడు. కొద్దిగా వంట సోడా అండి. మాకు బేకింగ్ పౌడర్ లేదు కాబట్టి ఇది వేసుకుంటున్నానండి కొంచెం ఎక్కువ. నా 4 స్పూన్లు నెయ్యి అండి. ఇలాగా ఏళ్లతోటే కలుపుకోవాలండి, బాగా పిసకకుండా పిండిని. ఇలా ఏళ్లతోటే అంత కలిసేలాగా చూసుకోవాలండి. అప్పుడు బాగా పర్ఫెక్ట్గా వస్తాయండి బాదుషాలు. ఇదండి చూసారండి, ఇలా ఉండవాలన్నమాట అండి. ఇప్పుడు మనకు డౌట్ ఉండదు. ఇప్పుడు ఇంకా కొద్దిగా వేస్తున్నానండి నెయ్యి. కొద్దిగా నీళ్ళు వేసుకొని చూసుకోవాలండి, ఎక్కువ నీళ్లు పట్టవు కాబట్టి. ఇలా ఏళ్లతోటే ఇలా నిదానంగా కలుపుకోవాలండి పిండిని. బాగా పిసికి కలపకుండా ఇలా కలిపినప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయండి బాదుషాలు. ఇలా కలుపుకోవాలండి పిండిని. ఇలా కలిపిన తర్వాత అండి ఒక అరగంట సేపు మనం నానబెట్టుకోవాలండి పిండిని. ఇదండి కాసేపు మూత పెట్టించి పాకం చూద్దాం. స్టవ్స్లు కానీ క్యావిని. ఇదిగోండి అర గ్లాస్ నీళ్ళు పోస్తున్నానండి, అరకప్పు. ఇదండి పాకం వచ్చిందండి. ఇప్పుడు బాదుషాల పాకం వచ్చిందండి. ఇదండి వచ్చి రానట్టుగా గులాబ్ జామ్ కన్నా కాస్త ఎక్కువ. ఇప్పుడు యాలక్కాయల పొడి కొద్దిగా వేసుకుంటున్నానండి, ఒక అర స్పూను. కొద్దిగా రంగు, కొద్దిగా మిఠాయి రంగు. అదండి, అది సరిపోయిందండి. ఇప్పుడు మూత పెట్టుకుందాం, పక్కన పెట్టుకొని. ఇందుకో కొద్దిగా నిమ్మరసం అండి.
మూత పెట్ట ఇలా కొంచెం ప్రెస్ చేసుకోనండి దీన్ని. ఇదిగోండి ఇలాగా చేసండి. ఇలా పెట్టుకోవాలండి. అన్నీ ఇలా చేసి పెట్టుకున్నానండి. ఇదండి ఇలా చేసి పెట్టుకున్నానండి అన్నీ బాదుషాలు. ఇప్పుడు నూనె పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇదిగోండి నూనె పోసుకుంటున్నాను చూడండి. డీప్ ఫ్రైకి సరిపడగా నూనె పోసుకున్నాను. డీప్ ఫ్రైకి సరిపడగా నూనె పోసుకున్నానండి. నూనెలో వేసుకుంటున్నానండి. ఎన్ని అయినా వేసుకోవచ్చండి. ఇలాగా పైకి వచ్చేదాకా కూడా మనం ఏమీ చేయకుండా ఉంటే అవి నిదానంగా వస్తాయండి. ఇదిగోండి ఇలా ఇప్పుడు పైకి వచ్చినాయి కాబట్టి ఇలా తిప్పుకోవాలండి. అన్నీ లేచినాయి కాబట్టి ఇదండి. ఇదండి ఇలాగా పెద్దగా మైదాపిండి కాబట్టి అండి మరీ ఎర్రగా ఏం కనపడవండి. అందుకు కొంచెం తెల్లగానే ఉంటాయి. ఇలా తీసేయండి. ఈ పాకంలో వేసుకోవాలండి. కాస్త నూనె చల్లారిన తర్వాతే వేసుకోవాలండి. మరీ నూనె కాగేటప్పుడు వేసుకోకూడదు. అండి మీరు కూడా ఇప్పుడు మేము చేసినట్టుగాను చేసుకోండి. మీకు పర్ఫెక్ట్గా వస్తాయండి. చాలా బాగుంటాయండి. చాలా రుచిగా కూడా ఉంటాయండి. ఇలాగే చేసుకోండి మీరు కూడా. చూసారా ఎలా ఉన్నాయో బాదుషాలు చక్కగానండి. ఇదిగోండి స్వీట్ షాప్లో లాగే ఉంటాయండి. ఇదిగోండి చూసారా ఎలా పొరలు పొరల కింద వచ్చేసిందో ఇలా ఉంటాయండి. చక్కగా తేనెలాగా పట్టి బాగా ఉన్నాయండి. ఇలా చేసుకోండి మీరు కూడా. ఈ వీడియోని ఫాలో అవ్వండి. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. బాయ్.